డిస్టిలరీ కావచ్చు మరికొన్ని వాటిల నుంచి ఏ రకంగా మనీ మారింది మొత్తం ఈ ఒక్క ప్లేస్కి ఈ వీక్ సంబంధించినటువంటి విషయంలోనే ఏ రకమైనటువంటి సమాచారం సిట్టు వద్దుంది. శ్రీహరి, ఇప్పుడు ఈరోజు మొత్తం మద్యం కుంభకోణానికి సంబంధించిన ఒక మేజర్ బ్రేక్ త్రూ అయితే మాత్రం సంభవించిందని చెప్పవచ్చు. ఎందుకంటే కూడా ఇప్పటి వరకు కూడా ఈ కేసులో వివిధ 12 మంది నిందితులు అరెస్ట్ అయ్యారు. ఈ 12 మంది నిందితుల్లో కొంతమందికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్స్లో ఉండే డబ్బునైతే ఫ్రీజ్ చేశారు. కానీ మొట్టమొదటిసారిగా ఈ మొత్తం మద్యం కుంభకోణంలో 3,500 కోట్ల రూపాయలు వాల్యూ చేస్తే దీంట్లో దాదాపుగా 11 కోట్ల రూపాయలు ఈరోజు హైదరాబాద్ శంషాబాద్ మండలంలోని కాచారంలో ఉండే గెస్ట్ హౌస్లో ఫామ్ హౌస్లో సీజ్ చేశారు. ఇది ఈ ప్రిలిమినరీ ఛార్జ్షీట్లో యూవీ డిస్టిలరీస్ అని పేర్కొన్నారు. యూవీ డిస్టిలరీస్లో ఈ కేసులో A1గా ఉన్న కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డితో పాటు ఉపేందర్ రెడ్డి, విజయేందర్ రెడ్డి కూడా అందులో భాగస్వాములుగా ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన ఫామ్ హౌస్లోనే దీంట్లో ఈ డబ్బులు దాచినట్టుగా కూడా వరుణ్ ఇచ్చిన సమాచారం ద్వారా తెలిసింది. అందువల్లనే ఈరోజు తెల్లవారుజామున వెళ్ళి అక్కడ దాడులు నిర్వహించి మొత్తం 11 కోట్ల రూపాయలను 12 పెట్టెల్లో దాచిపెట్టారు. ఒక పెట్టెలో ఫైల్స్ ఉన్నాయి. ఆ ఫైల్స్తో సహా మొత్తం స్వాధీనం చేసుకొని కొద్ది క్షణాల క్రితమే మనం ఇంతకుముందు కొలీగ్ ప్రసాద్ చూపించాడు. అక్కడి నుంచి మొత్తం కూడా విజయవాడ సిట్ కార్యాలయానికి చేర్చారు. వరుణ్ కూడా అక్కడికి తీసుకొచ్చారు. వరుణ్ కూడా ఈ కేసులో ఏ పార్టీగా ఉన్నప్పటికీ కూడా కేసిరెడ్డి కలెక్షన్ గ్యాంగ్లో అత్యంత కీలకమైన వ్యక్తి వరుణ్ పురుషోత్తం. ఈ వరుణ్ పురుషోత్తమాన్ని కుంభకోణం బయటగా సిట్ దర్యాప్తు చేస్తుందని తెలిసిన వెంటనే కూడా ఈ కుంభకోణంలో ఉండే పెద్దలంతా కూడా వరుణ్ని పట్టుకుంటే మొత్తం విషయాలు తెలుస్తాయని అతన్ని దేశం దాటించారు. అతను దుబాయ్లోను థాయిలాండ్లోనూ ఉండి ఈరోజు తెల్లవారుజామున రావడంతో అతని దగ్గర నుంచి కీలక సమాచారం రాబట్టి దాడులు నిర్వహించిన తెలిసింది. మొత్తం 9 డెన్నులను మెయింటైన్ చేస్తే దుబాయ్లో ఒక డెన్ ఉంటే మిగతా 7 డెన్నులు కూడా అక్కడ హైదరాబాద్లో వేరియస్ ప్లేసెస్లో ఉన్నాయి. ఇక ఇంకో డెన్ను తాడేపల్లిలో కూడా ఉండే ఒక అపార్ట్మెంట్లో కూడా ఇంకో డెన్ను ఉందని మనం మొన్ననే చూపించాము. అయితే ఈ మొత్తం 9 డెన్నుల్లో కూడా ఈ మొత్తం డబ్బులు దాచారు అనేది కూడా క్లియర్ కట్గా స్పష్టంగా అర్థమవుతుంది. చార్జ్షీట్లో కూడా ఇదే అంశాన్ని పేర్కొన్నారు. దాదాపుగా డెన్లే కాకుండా ఇవాళ వచ్చినటువంటిది డెన్లు లిస్టులో లేనటువంటి ప్రాంతాలు కూడా, ఎందుకంటే ఈ ఎవరైతే తీగల సంబంధించినటువంటి ఉపేందర్ రెడ్డి కావచ్చు, విజయేందర్ రెడ్డి కావచ్చు, వీళ్ళకి సంబంధించినటువంటి పాత్ర ఏంటి, వీళ్ళ దగ్గర ఈ డంపులు దాచిపెట్టడానికి కారణం ఏంటి? శ్రీహరి, దాదాపుగా యూవీ డిస్టిలరీస్ నుంచి ఇందులో మనం ఒక కీలకమైన అంశాన్ని గమనించాలి. ఎందుకు అనంటే ఇప్పుడు ఏదైతే మనం చెబుతాం ఇంతకుముందు అనుకున్నామో 9 డెన్లు, ఆ డెన్లు కాకుండా 2024 జూన్ అంటే గవర్నమెంట్ మారిన తర్వాత లిక్కర్ కుంభకోణం బయటకు వస్తుందనే ఉద్దేశంతో సెల్ ఫోన్లో డేటాతో పాటు సిస్టమ్స్లో ఉండే డేటాను కూడా మొత్తాన్ని కూడా స్పాయిల్ చేశారు. ఆ తర్వాత సెల్ ఫోన్లో ఉండే డేటాని విజయవాడ సిట్ అధికారులు ఐటీ నిపుణుల ద్వారా రిట్రీవ్ చేయించారు. అందులోనే ఈ డెన్ల విషయాలన్నీ కూడా బయటకు వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ జూన్ 24వ తేదీన డెన్ కాకుండా తమ వద్ద ఉన్న మిగిలిన డబ్బును కూడా ఈ ఫామ్ హౌస్కు పంపించారనేది కూడా ఇప్పుడు సిట్ భావిస్తుంది. ఇక దీంతో పాటు యూవీ డిస్టిలరీస్కి సంబంధించి మీరు అడిగారు. యూవీ డిస్టిలరీ అనేది ప్రిలిమినరీ ఛార్జ్షీట్లో స్పష్టంగా పేర్కొన్నారు. యూవీ డిస్టిలరీస్కి సంబంధించి దాదాపుగా 255 కోట్ల రూపాయల మద్యం ఆర్డర్లకు సంబంధించి డబ్బుని యూవీ డిస్టిలరీస్ ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్కి జమ చేసింది. ఇందుకు గాను దాదాపుగా 28.9 కోట్ల రూపాయలు ముడుపులుగా చెల్లించారు అనేది కూడా సిట్ తన ప్రిలిమినరీ ఛార్జ్షీట్లో పేర్కొంది. మొత్తం ఈ ప్రిలిమినరీ ఛార్జ్షీట్లో యూవీ డిస్టిలరీస్కి సంబంధించిన ఏదైతే సొమ్ము ముడుపులుగా ఇచ్చారన్నారో ఆ సొమ్ములోనే ఈ 11 కోట్ల రూపాయలు అని కూడా ఇప్పుడు సిట్ అధికారులు భావిస్తున్నారు.